దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినము లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాలు మీ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్క రోజు కూడా ఈ వాక్యాలు మీరు వినండి, మీ హృదయంలో మీరు వాటిని ఉంచుకోండి. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక కీర్తనలు 118వ అధ్యాయం మనం తీస్తే కీర్తనలు 118 5వ వచనం మనం చదువుకున్నాం. 118:5లో మనం చూస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటూ ఉన్నాడు. ఎటువంటి మార్గం యందు దావీదు ఉన్నాడంటారు? ఇరుకు మార్గంలో. చాలా కష్టము, ఆ ఇరుకులోంచి బయటపడటము చాలా కష్టం. అటువంటి రకమైనటువంటి మార్గంలో దావీదు ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు? అతన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరంట? దావీదుని బయటికి తీసుకొచ్చి ఒకే ఒక్క సమర్థుడు ఎవరంట? యెహోవా అని అంటూ ఉన్నాడు. నిజంగా దావీదులో ఒక మంచి గుణం ఉన్నది. ఏంటంటే కనుక ఏ సమస్య వచ్చినా సరే, ఏదన్నా కీడు సంభవించినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసేటటువంటి ఆ గుణం ఉన్నది. ఏది వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు ఆయన. దేవుడు అడుగుతాడు, ప్రభువా ఎందుకు ఈ సమస్య మాకు వచ్చింది? ఒకానొక సమయంలో మరి మందసం పెట్టెను దావీదు కొంత పద్ధతిగా తీసుకెళ్లకుండా కొంచెం అమర్యాదగా ప్రవర్తించినప్పుడు మరి ఎడ్ల బండి మీద తీసుకువెళ్తూ ఉన్నారు మందసాన్ని. ఆ తీసుకువెళ్తూ ఉండగా ఒక చోట ఆ యొక్క రాయి మీద కాలు జారి ఏమైందంట, ఎడ్లు పక్కకు వంగినాయంట. వంగినప్పుడు ఈ ఉజ్జ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ మనసు పెట్టి పట్టుకున్నాడంట. అది కింద పడిపోతుంటే దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఆయన ఏం చేశాడు? ఆయనకి మరణం వచ్చేసిందంట. దేవుడి యొక్క కోపము ఆయన మీద అడుగుకొని ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏది? మనసు పెట్టిన పట్టుకున్నందుకే. ఇక చాలా భయం వేసింది దావీదుకి. అయ్యో ఏంటి, మనసపు ఎక్కడంటే కనుక అక్కడ మనకు దీవెనలు వస్తాయి కదా, దాన్ని మనం తీసుకువెళ్తూ ఉంటే ఎందుకు మాకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు దేవుని కోపం ఉంది మన మీద అని దేవుని దగ్గర విచారం చేసినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అలాగ పశువులకు దగ్గర మందసం పెట్టించి నువ్వు వాళ్ళని తీసుకురాకూడదు. పశువుల ద్వారా నువ్వు మనసాన్ని తీసుకురాకూడదు. దాన్ని ఎలా తీసుకుని రావాలో పవిత్రంగా ఆచరించాలి. అన్నప్పుడు దావీదు ఎలా ఆచరించాడు దాన్ని? ఏమండి, యాజకులను పెట్టాడు, లేవీలను పెట్టాడు కదా. యాజకులను పెట్టేసి ఆ మనసు పెట్టిన ఎవరు మోస్తున్నారంటే ఇప్పుడు యాజకులు మోస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆరాధనతో ఏం చేశాడండి, దావీదు పురమునకు ఆయన ఆ మనస పెట్టని తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కదా. దేవుడి మీద కోపగించలేదు. ప్రభువా మేమేం తప్పు చేశామయ్యా, ఎందుకు ఆయన చనిపోయేలా చేశావు అని చెప్పేసి దేవుడి మీద కోపగించుకోవాలా? ఏదో తప్పు చేస్తుంటాం అందుకే మనకి కీడు వచ్చిందని చెప్పి దావీదు అనుకొని దేవుడి దగ్గరికి ఇలా విచారం చేశాడంట. ఇలాగే మనం కూడా ఉండాలి. ఒక కీడు అనేది జరిగింది అనుకోండి, దేవుడిని అంటాం కాదు కానీ మనలో ఏదో తప్పు ఉందేమో, మనం ఏదో తప్పు చేస్తున్నామేమో అని మనము దేవుని దగ్గర విచారణ చేయాలి. అయితే ఇరుకు మార్గమున ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? విశాల మార్గం అనిపిస్తాడంట. ఇరుకు మార్గంలో ఉండి మనం విచారణ చేసి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ఆయన విశాల మార్గంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇరుకు మార్గం అంటే కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, అటువంటి మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మన పక్షంలో ఉంటాడు. అయితే 6వ వచనం చూడండి, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. ఎటువంటి మార్గంలో మనం భయపడకూడదండి? ఇరుకు మార్గంలో, శ్రమంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి. దేవుడు మన పక్షంలో ఉంటాడు, ఆయనకి భయపడి మాత్రం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ సమస్య చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. నరులు నాకేమి చేయగలరు అంటూ ఉన్నాడు. నరులు నాకేమి చేయగలరు? మనం కూడా అంటారు, ఎంత గొప్ప మాట చూచారు. నరులు నాకేమి చేయగలరు? దేవుడు నా పక్షం ఉన్నాడు, ఇక నాకు ఎవరు విరోధి ఉన్నాడు? ఎవరు నన్ను చంపగలరు? ఎవరు నన్ను ఇబ్బంది పెట్టగలరు? ఎవరನ್ನು ఓడించగలరు దేవుడు నా పక్షం అంటే అని ఒక గొప్ప
గొప్ప యాటిట్యూడ్ అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పట్టుదల అనేది మనం చూస్తున్నాం. ఇటువంటిది మనలో కూడా ఉండాలి. ఇటువంటిది మనలో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఇటువంటి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క సోదరుల సమస్యను మనం ఏం చేయగలము, మనల్ని ఏం చేయగలము, దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు ఈ లోకంలో. కాబట్టి ఆ సమస్యల ఇబ్బందులు మనల్ని ఏమి చేయగలవు అని మనం అనుకోవాలి. అనుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విశాలమైనటువంటి మార్గంలో మనల్ని ఆయన నడిపించేవాడు కదండి. ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మనం తీస్తే ఒక ఆటలో మాట ఉంటుంది. 18వ అధ్యాయము మరి 19వ వచనం మనం చదువుకుందాం. 18, 19లో చూస్తే, విశాలమైన స్థలములకు ఆయనను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టం గనక ఆయనను తప్పించెను. ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు మన ప్రార్థన ద్వారా మన యొక్క ధైర్యం చూసి దేవుడు ఏం చేయాలా, మనం ఇష్టపడతాడంట దేవుడు. ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చూస్తాడు దేవుడు. నీ యొక్క భక్తి ఎలా ఉన్నదని చూస్తాడు. నువ్వు మంచిగా ఉంటే కనుక దేవుడు నేను చూసి ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడి నేను ఏం చేస్తాడంట, విశాలమైన స్థలంలోకి నడిపిస్తాడు. నేను ఆయనకి ఇష్టలను కనుక ఆయన తప్పిస్తాడు. దేవుడికి మనం ఇష్టలుగా అవుతాం. ఈ ఇరుకు మార్గంలో మన దేవుని ప్రార్థన చేసినప్పుడు, దేవుడిని హత్తుకొని ఉన్నప్పుడు మనం ఎలా అవుతామంట, దేవుడికి ఇష్టలుగా అవుతామంట. ఈ ఇష్టలుగా అయితే కనుక దేవుడు ఏం చేస్తాడు, వెంటనే ఆ ఇరుకు మార్గం నుంచి మనల్ని విశాల మార్గంలోకి ఆయన నడిపిస్తాడు. మనం తప్పించి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి స్థితి వచ్చినా సరే దేవుడు మనం ఎలా ఉండాలి, ఇష్టలు కనబడినప్పుడు మాత్రమే ఆయన మనం ఏం చేస్తూ ఉంటాడు, బయట నడిపిస్తూ ఉంటాడు. ఇష్టలుగా కనబడకుండా, నువ్వు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా అంతే ఉన్నావు అనుకోండి, నీకు స్వస్థత అనేది రాదు, నీకు కార్యాలు జరగదు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో శ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, దేవుడు మన పక్షం ఉన్నాడని చెప్పి ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేయాలి ఇరుకు మార్గంలో. అలా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆయన మనల్ని విశాల మార్గంలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.